కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో సేంద్రియ వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాల్లో మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం నేచురల్ ఫార్మింగ్ మేళా 2026కు ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్ నాయకులతో కలిసి సేంద్రియ వ్యవసాయ రైతుల స్టాల్స్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పాటు పిఎం ప్రణామ్ స్కీమ్ ద్వారా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను కూడా నేరుగా మీకే అందించాలని చెప్పి రకంగా కూడా ఆర్థికంగా మీరు లబ్ధి పొందొచ్చు. మేము మా కార్పొరేషన్ నుంచి అతి తక్కువ ధరకే మార్కెట్ ద్వారా ఆర్గానిక్ మెన్యూర్ని కూడా మీకు రాబోయే రోజుల్లో అందించబోతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు దత్తు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంటు సభ్యులు మరి మన చిన్ని గారికి, ఎమ్మెల్యే గారికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా అమలు చేస్తున్న మన కలెక్టర్ లక్ష్మీసా గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన చైర్మన్స్, పెద్దలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్నిటికంటే ముఖ్యంగా, అందరికంటే ముఖ్యంగా ఈ రోజున ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి కారకులైన రైతు సోదర సోదరీమణులందరికీ, ఉత్పత్తిదారునికి వినియోగదారునికి ఒక మధ్య వంతెనల. ఎందుకంటే ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం మీద, ఆర్గానిక్ ఉత్పత్తుల మీద వినియోగదారులకి చాలా అపోహలు ఉన్నాయి. అలానే ఉత్పత్తిదారుకు కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తొలగించడానికి ఏవైతే అపోహలు ఉత్పత్తిదారుల మెదడులో, వినియోగదారుల మనసులో ఉన్నాయో వాటిని తొలగించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఈ అపోహలు తొలగించడానికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు చేసే పనిలో నిజాయితీ వినియోగదారులు కనపడాలి అనేసి పదే పదే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం. న్యాచురల్ ఫార్మింగ్ మేళా 2026 కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా. ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్, మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రామా కానీ, పీడీ
ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకు పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం. అంటే నాకు ఫార్మింగ్ మీద పెద్ద ఐడియా లేదు, దాదాపు వాళ్ళతో 7-8 మీటింగ్లు కూడా పెట్టాను. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి,